హాయ్ వ్యూవర్స్, నేను ఇప్పుడు రసం ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ ఏంటి? టమాటోస్తోని నేను మంచిగా రసం ప్రిపేర్ చేయబోతున్నాను. టమాటోస్ మనము ఒక 6, 7, 8 టమాటోస్ అట్లా తీసుకొని, రెడ్ టమాటోస్, దానిపైన మనకు స్టెమ్ నుండి వచ్చేది గ్రీనిష్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయాలి. పైనది అనేది అన్నీ అలాగే తీసి పెట్టేసుకొని మనం దాన్ని ఒక బౌల్లో మనము ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసి దాన్ని కొంచెం వేడి అయినాక టమాటోస్ని తీసుకొని మనం దాంట్లో వేయాలన్నమాట. దాంట్లో టమాటోస్ వేస్తే ఏంటంటే దాని పీల్ ఉంటుంది కదా, అది రిమూవ్ అయిపోతుంది మనకి. కొంచెం అది మొత్తం ఉడకాలన్నమాట. కొంచెం క్యాప్ పెట్టి మనం ఒక 5 or 10 minutes మనం కుక్ చేసుకుంటే దాని పీల్ ఈజీగా వచ్చేస్తుంది. రిమూవ్ అవ్వడం కోసం నేను హాట్ వాటర్లో వేస్తున్నాను. టమాటోస్ మంచిగా బాయిల్ అవుతాయి. ఏంటంటే మనకి పీల్ త్వరగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి అట్లా దానిపైన ఉన్న స్టెమ్ నుండి వచ్చింది రిమూవ్ చేసి అలా సపరేట్ చేశాను. నేను లైట్ సిమ్లో పెట్టాను నేను కుక్ అవ్వడానికి. పెద్ద స్టవ్ మీద ఏం పెట్టలేదు. నెక్స్ట్ అంటే మా ఫ్రెండ్ అడిగారు యాక్చువల్గా రసం ఎలా చేయాలి ఏంటనేది, అందుకని నేను రసం చూపిస్తున్నాను. అదే రసం ఎలా ప్రిపేర్ చేయను అని అంటే నేను నా ఛానల్లో పెడతాను అని చెప్పి రసం ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని అయిపోయాయి అనమాట. దాన్ని రిమూవ్ చేసి దాన్ని తీసాను, అంటే కిందికి తీసి దాన్ని అలా పీల్ చేస్తున్నాను అనమాట. దానికి అట్లా మొత్తం అంతా టమాటోస్కి పీల్ అనేది అలా రిమూవ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం హాట్ వాటర్ని పోర్ చేసేసి కొంచెం కూల్ వాటర్ వేసేసుకుంటే త్వరగా వస్తుంది అనమాట. పీల్ తీయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, వేడి మీద మనం పీల్ తీయలేము కదా. కాబట్టి హాట్ వాటర్ని రిమూవ్ చేసేసి దానిలో కూల్ వాటర్ వేసుకొని టమాటో సపరేట్ చేసి అలా పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము ఆ పీల్ అంతా రిమూవ్ చేసేసాను నీట్గా. నేను పక్కన పెట్టేసి ఇప్పుడు నేను దాన్ని గ్రైండ్ చేస్తున్నాను. టమాటోస్ని గ్రైండింగ్ జార్లోకి వేస్తున్నాను. ఎందుకనంటే దాన్ని ఓన్లీ టమాటోస్ మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి, వాటర్ ఏం తీసుకోవట్లేదు, వాటర్ ఏం వేయట్లేదు. నేను ఓన్లీ జస్ట్ టమాటోసే వేస్తున్నాను. టమాటోస్ వేసాక నేను దాంట్లోకి తగినంత సాల్ట్, అంటే దానికి సరిపడా సాల్ట్ అండ్ కారం నేను ఇందులోనే వేసేస్తున్నాను. మళ్ళీ దాంట్లో ఏం వేయను. కాబట్టి గ్రైండ్ చేసుకునేటప్పుడే నేను సాల్ట్ అండ్ కారం, దీనికి నేను 1.5 స్పూన్ కారం వేసాను, 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. ఇది మంచిగా పేస్ట్ అవ్వడానికి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము లైట్గా పేస్ట్లో వస్తుంది మనకి. యాడ్ చేసుకుంటే లిటిల్ బిట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఫైన్గా గ్రైండ్ అయిపోయింది. చూడండి, నీట్గా ప్యూరీ ప్రిపేర్ అయిపోయింది ఫైన్గా. నేను దీంట్లోకి మిరియాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం లైట్గా వేయింపి పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం పప్పులు అన్నీ మిక్స్ చేసుకొని కూడా పప్పుల పొడి అనేది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అవే వేసాను. కొంచెం ఆయిల్, లైట్గా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేస్తున్నాను నేను. ఎండుమిర్చి 2, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా
ఇవన్నీ కలిపి వేస్తున్నా ఇప్పుడు. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మంచి స్మెల్ వచ్చినప్పుడు పసుపు యాడ్ చేయడం. పసుపు, పుదీనా, మంచి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం మిక్స్ చేసుకున్న గ్రైండర్లో ప్యూరీ ఉంది కదా, టమాటో ప్యూరీ వేస్తున్నాను. టమాటో ప్యూరీ వేసి కొంచెం అది బాగా మిక్స్ అవ్వాలి. మనం తగినన్న లైట్గా పెప్పర్ పొడి, మిరియాల పొడి, పెప్పర్ కొంచెం వేస్తున్నా నేను. అన్ని పప్పులు మిక్స్ చేసిన పొడి కూడా కొంచెం యాడ్ చేస్తున్నా నేను. ఇది కొంచెం బాగా మరిగేంత వరకు కొంచెం, ఎందుకంటే అన్నీ వేసాం కదా. నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ అట్లా వేసాను. కొంచెం మంచిగా మరిగేంత వరకు ఉంచాలి. నేను చూపిస్తాను. ఇట్లా మరగాలి. బాగా మరిగాక మన రసం అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి రసం కంప్లీట్ అయిపోయింది.